పులివెందులు అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీయే గుర్తుకు వస్తుంది. ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ ప్రజా ప్రాతినిధ్యానికి 2028 నాటికి అక్షరాల అర్ధ శతాబ్ది కాలం పూర్తవుతుంది. ఇంతలా ఒక్క నియోజకవర్గాన్ని అట్టే పెట్టుకొని వరుస విజయాలతో ప్రభావితం చేసిన కుటుంబం దేశ రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఆ క్రెడిట్ అయితే వైఎస్ఆర్ ఫ్యామిలీదే. అయితే ఆ ముచ్చట ఎంతో కాలం సాగదా అంటే అనేక డౌట్లే వస్తున్నాయి. 2029 ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి పోటీ చేయడం కుదరదా అంటే రాజకీయాల్లో జవాబులు చెప్పడం అంత సులువు కాదు. ఈ టైంలో గెలవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఎన్నో జాక్పాట్లను కొట్టేసింది. అందులో ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సమయానికి టీడీపీ అధికారంలోకి ఉండడం. దేశంలో చివరిసారిగా 2006లో అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అలా కొత్త సీట్లతో 2009లో మళ్ళీ ఎన్నికలు జరిగాయి. మళ్ళీ ఆ ఛాన్సు 2026లో ఉంది. ప్రత్యేకించి విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లను పెంచుకునే వెసులుబాటు కూడా 2026లో కలిగిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లను కాస్త 225కి విభజన చట్టం ప్రకారం పెంచుతారు. అదేవిధంగా తెలంగాణలో 119 సీట్లను కాస్త 150 సీట్ల దాకా పెంచుతారు. ఇక దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ కూడా 2026లో ఉండబోతోంది. దాంతో ఏపీలో టీడీపీకి ఇది మంచి అవకాశం అని అంటున్నారు. ఇక గతంలో అంటే 2006లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ టైంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. దాంతో తమకు అనువుగా నియోజకవర్గాలను ముక్కలు చేశారు అని, టీడీపీకి బలమున్న చోట్ల విడగొట్టారు అని నాడు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే రకమైన పరిస్థితి ఉండబోతుందా అంటే రాజకీయాలు కదా, డౌట్లు ఎందుకు అనొచ్చు. ఈసారి పునర్విభజన జరిగితే ఖచ్చితంగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మీదనే ఫోకస్ పెడతారు అని టాకు. దానిని ఎస్సీ రిజర్వ్డ్గా చేసిన ఆశ్చర్యం లేదు అన్నమాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను సైతం ఎప్పటికప్పుడు రొటేట్ చేస్తూ ఉంటారు. అలా మార్పులు చేసినప్పుడు జనరల్ కేటగిరీలో ఉన్నవి రిజర్వ్డ్గా మారిపోతాయి. అధికారంలో ఉన్నవారు తమ సేఫ్ చూసుకుంటారు, విపక్షాల మీద అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. అలా జగన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల మీద టీడీపీ ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది. ఎటు కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి టీడీపీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుందని విశ్లేషిస్తున్నారు. అంతేకాదు 175 నుంచి 225 సీట్లకు పెంచుకొని తనకు అనుకూలంగా అంతా చేసుకొని 2029 ఎన్నికల నాటికి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ చూస్తుంది అని అంటున్నారు. కేవలం జగన్ నియోజకవర్గం అనే కాదు, వైసీపీకి ఎక్కడ బలం ఉందో అక్కడ తన అస్త్రాలను ఖచ్చితంగా వాడుతారు. మొత్తం మీద చూస్తే మాత్రం మరో 2 ఏళ్లలో అసలైన రాజకీయ క్రీడ మొదలు కాబోతోంది. ఇవన్నీ తట్టుకొని వైసీపీ నిలబడాల్సి ఉంటుంది. ఈ పునర్విభజన కమిషన్ను రాష్ట్రపతి ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఇందులో సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలను సవాల్ చేసే వీలు ఉండదు.